మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి డీసీఓ అయిన రాథోడ్ అదే జిల్లాకు చెందిన సస్పెండ్ అయిన ఉద్యోగికి వేతనం పెంచే విషయంలో డీసీఓ 7 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వారి వ్యూహంలో భాగంగా శనివారం A1 హోటల్ సమీపంలో అద్దెకు ఉన్న నివాసంకు వెళ్లి 2 లక్షలు ఇవ్వాలని చెప్పారు. బాధితుడు డబ్బు ఇస్తానని నాయక్కు చెప్పడంతో ఇంటికి రావాలని సూచించారు. ఇంటికి వెళ్లి డబ్బు ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీసీఓ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా డీసీఓగా పనిచేసిన నాయక్ కొద్ది రోజుల క్రితం మంచిర్యాలకు బదిలీపై వచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో అతనిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని తెలిపారు. డీటెయిల్స్ ఏం పని మధు డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ ఆఫీస్ మంచిర్యాల. ఈరోజు ఉదయం 9 గంటలకు రాథోడ్ బిక్కు గారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ అయి ఉంటాడు 24 నవంబర్లో. అదేవిధంగా 44 జీవో ప్రకారంగా పెరిగిన జీతాలు కూడా అతనికి ఏప్రిల్ 23 నుంచి కలవాలి. అవి కలవలేదు. సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి, అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాథోడ్ బిక్కు గారు కంప్లైంట్ను ఇనీషియల్గా 7 lakhs అడుగుతాడు. తర్వాత అతను మళ్ళీ 5 lakhs అడుగుతాడు 7 lakhs నుంచి. సరే అని ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు 2 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది. తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు. అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల మేము రాథోడ్ బిక్కు గారిని మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగి వారు చేయవలసిన పనులకు గాను డబ్బులు బ్రైబ్ డిమాండ్ చేసినట్టయితే, లంచం డిమాండ్ చేసినట్టయితే 1064కు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మంచిర్యాలలోని కొంతమంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నగదు చెక్కులను తహసీల్దార్ రసతుల్లా హుస్సేన్ పంపిణీ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుంటే అనేక నెలలు గడిచేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులలోనే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీమతి జ్యోతి శర్మ గారు సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రసాభవన్లో మంచిర్యాలలోని ప్రసాభవన్లో నిర్వహించడం జరుగుతుంది. నేడు బీసీలకి 23, ఎస్సీలకి 6, మైనార్టీలకి 6, ఈబీసీలకి 2, ఎస్టీలకు 1, మొత్తం 38 చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పట్టణాధ్యక్షులు మరియు తర్వాత మాజీ కౌన్సిలర్ అందరికీ స్వాగతం జరుగుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలు ఎక్కడ కూడా దాదాపుగా పెళ్ళైన తర్వాత సంవత్సరం లోపలనే ఇచ్చే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఏదైతే మంచిర్యాలలో
గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమేశ్వరరావు గారు మరి వారి ఆదేశాల మేరకు వారి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మంచిర్యాలలోని లబ్ధిదారులందరూ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే వారు మరి అనారోగ్యం కారణంగా వారు రాలేకపోయారు కాబట్టి మరి ఎందుకంటే అవి 3 నెలల లోపే అది చెక్కులు డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ చెక్కుల మరి డేట్ చూసి ఏదైతే మరి ఎంఆర్ఓ గారు మరి సార్కి మరి ఫోన్ చేసిన తర్వాత మీరు పంపించేయమని చెప్పేసి జరిగింది. అయితే లబ్ధిదారులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది. ఏదైతే గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరి దీయ స్థితిలోకి వెళ్ళినప్పటికీ ఒక్కొక్కటిగా మరి సరి చేసుకుంటూ గౌరవ మంత్రివర్గం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా మరి అయితే కింది స్థాయిలో మరి లబ్ధిదారులకు ఎలాంటి పథకాలలో మరి ఇబ్బంది కలగదని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇటు ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ ఇటు లబ్ధిదారులకు ఏదైనా కూడా అది ఏ స్కీమ్ అయినప్పటికీ మరి ఖచ్చితంగా మన నెల గడవంగానే అటు పెన్షన్స్ కావచ్చు, ఇటు మరి బియ్యం పంపిణీ కావచ్చు, ఏదైనా కూడా మరి ఇస్తున్నటువంటి ఘనత మరి గౌరవ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి దక్కుదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఇంకా నెరవేర్చుకుంటూ వెళ్లే దిశగా మరి మంత్రివర్గం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అడుగులు వేస్తున్నారు కాబట్టి ప్రజలందరి సహకారంతో ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మరిన్ని పథకాలు కూడా రాబోయే రోజుల్లో వస్తున్నాయి. ఇప్పటికే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మందికి మరి లక్ష రూపాయలు అదేవిధంగా 2 లక్షల రూపాయలు కూడా ఇప్పటికే అందరి అకౌంట్లో పడ్డాయి. ఎవరికైతే మరి ఇబ్బందులు ఉన్నా కూడా అది ఉంటే అటు మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు ఏదైతే తదితర ఆఫీసులలో మరి మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అడగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పేదలకు మాత్రమే చెందే విధంగా ఎవరు కూడా దీంట్లో ఎలాంటి అవినీతి పాల్పడకుండా చూస్తూ గౌరవ శాసనసభలో ఎప్పటికప్పుడు మరి వాకప్ చేస్తున్న సందర్భం. ఈ విధంగా ఎలాంటి అవసరం ఉన్నా కూడా మంచిర్యాలలో ఇప్పటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎలాంటి అవసరం ఉన్నా కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారి ఇంట్లో మరి ఆఫీస్లో ఉంది. మండల్ వైజ్గా మరి మండలికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అటు నాయకులు కావచ్చు అటు ఆఫీస్లో ఎలాంటి మరి ఇబ్బంది ఉన్నా అక్కడ చెప్తే అది త్వరితగతిన మరి పరిష్కరించే దిశగా మరి అడుగులేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మరి మా మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా పట్టణ నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ఎంఆర్ఓ గారికి అందరికీ పేరు